1993 మిస్ ఇండియా పోటీలు జరుగుతున్న సందర్భం అది. ఎంతో మంది అందాల రాణుల మధ్య తన ప్రతిభతో, సౌందర్యంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఒక తెలుగమ్మాయి పేరు నమ్రత శిరోద్కర్. అప్పుడు మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న ఆమె ప్రపంచ అందాల పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించింది. తెలుగువారు గర్వపడేలా చేసింది. మిస్ వరల్డ్ పోటీల్లో నిలిచిన ఆమె ఒక్క మెట్టు దూరంలో ఆ గౌరవాన్ని తలుపు తట్టడమే ఆలస్యం. అప్పుడే అందరికీ అర్థమైంది, ఈ తెలుగు బ్యూటీ ఏదో ఒక రోజు ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకుంటుంది అని. కట్ చేస్తే ఆ తరువాత నమ్రత సౌత్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. ఎన్నో విజయవంతమైన సినిమాలో నటించింది. తన అందం, అభినయంతో తెలుగువారిని ఆకట్టుకుంది. అయితే ఈ అందాల రాణి జీవితాన్ని మార్చేసిన ఆ ఒక్క చిత్రం వంశీ. మహేష్ బాబుతో కలిసి నటించిన ఈ సినిమా సెట్స్ పై మొదలైన స్నేహం ప్రేమగా మారింది. సినీ ఇండస్ట్రీకి ఎక్కడా తగ్గని గ్లామర్ ఉన్నా తన గుండె మాత్రం మహేష్ కోసం మిగిలిపోయింది. అలా ప్రేమ కాస్త పెళ్లి బంధంగా మారింది. అంతే, పెళ్లి తర్వాత తన జీవితం మొత్తం ప్రేమించిన భర్త కోసం, పిల్లల కోసం త్యాగం చేసింది. తలచుకుంటే మిస్ వరల్డ్ అవ్వడానికి అవకాశం ఉన్నా మహేష్ బాబు ప్రేమ కోసం మిస్సెస్ గా మిగిలిపోయింది. ఈ నిర్ణయం ఆమె జీవితాన్ని మరింత సుఖమయంగా మార్చింది. ఇద్దరు పిల్లల తల్లిగా మహేష్ జీవితానికి దృఢమైన తోడుగా ఆమె నిలిచింది. ఆమె కూడా ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పింది. మహేష్ ను చూసుకుంటూ పిల్లలను చూసుకోవడమే తనకెంతో ఇష్టమని, అది తప్ప ఆమెకు వేరే ప్రపంచం లేదని చెప్పుకొచ్చారు. అందుకేనేమో మహేష్ అభిమానులకు నమ్రత అంటే చాలా అభిమానం, గౌరవం. ఒక ఇంటి అమ్మాయిలా ఎంతో స్నేహభావంగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే కుటుంబ ఫోటోలు ఫ్యాన్స్ హృదయాలను హత్తుకుంటాయి. ఒక పరంగా చెప్పాలి అంటే మహేష్ బాబు ఇంత హ్యాపీగా ఉండడానికి నమ్రతనే కారణమని మహేష్ అభిమానులు భావిస్తారు. మిస్ వరల్డ్ కిరీటం గెలిచినా తన జీవితాన్ని ఒక స్టార్ హీరో భార్యగా, ఒక తల్లిగా సంతోషంగా గడపడం తనకు సంతోషమని చెప్పారు. అంటే ఆమె ఈ నిర్ణయం ఒక అమ్మాయి తన ప్రేమ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటుందని నిరూపించింది. మిస్ వరల్డ్ అవ్వలేదు కానీ మహేష్ ప్రపంచం అయ్యింది. ఒక అందాల రాణి జీవితం ప్రేమకు అంకితమైతే ఎలా ఉంటుందో చూపించింది. ఈ జనరేషన్ లో ఎంత డబ్బున్నా, పేరున్నా కుటుంబంలో ప్రేమ, ఐక్యత ఉంటేనే అన్ని బాగుంటాయని నమ్రత నిరూపించింది. ఒక స్త్రీలు తలుచుకుంటే మిస్ వరల్డ్ అవ్వగలదు, మంచి మిస్సెస్ కూడా అవ్వగలదని ప్రపంచానికి చూపించింది. మరి నమ్రత జర్నీ మిస్ వరల్డ్ టు మిస్సెస్ మహేష్ గా మారిన జర్నీ మీకెలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.